ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ గా తినడమే సరిపోదు, ఆర్గానిక్ గా బతకాలి కూడా. వెల్కమ్ టు ఆర్గానిక్ మేళా వైజాగ్. నేను చూపిస్తాను ఆర్గానిక్ మేళాని వైజాగ్ లో. ఆర్గానిక్ గా పండించాలంటే ముఖ్యంగా కావాల్సిన మెయిన్ పిల్లర్ ఏంటంటే ఆవులు. ఆవుల దగ్గరికి వెళ్దాం పదండి. సో ఇది పుంగనూరు ఆవు అనమాట. ద బేసిక్ థింగ్ ఇస్ దేశీ ఆవులు. దేశీ ఆవులు మనకి రకరకాల దేశీ ఆవులు ఉంటాయి. అవి సహివాల్, గిర్, రెడ్ సింధి అండ్ ఒంగోలు గిత్తలు అనమాట. అండ్ అవి కాకుండా మనకి A1 ఆవులు ఉంటాయి, అవి విచ్ ఆర్ నాట్ యూజ్డ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. సో అవి అక్కడ లిస్ట్ చేశారు, విచ్ ఆర్ A1 అండ్ A2 ఆర్ బెస్ట్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ లో మొక్కలని బ్రైట్ కనిపించాలన్నా, ప్లెజెంట్ అంబియన్స్ ఉండాలన్నా, పాజిటివ్ ఆరా ఎనర్జీ ఉండాలంటే చేయాల్సింది అగ్నిహోత్రం. అగ్నిహోత్రాన్ని ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ చూడండి. అగ్నిహోత్రానికి కావాల్సిన కాపర్ స్క్వేర్ షేప్ వెజిల్ అండ్ కొన్ని పిడకలు అండ్ గడ్డి అనమాట. ఆ గడ్డిలో నెయ్యి వేస్తూ మనం కొన్ని మంత్రాలు చదువుతూ ఆ పాజిటివ్ ఎనర్జీని మనం తీసుకొస్తాం. ABCNF 9 ప్రిన్సిపల్స్ 9 మనం ఫాలో అవ్వాల్సినవి. అవి న్యాచురల్ ఫార్మింగ్ అని అవ్వండి, ఆర్గానిక్ ఫార్మింగ్ అని అవ్వండి. 1, మనం మినిమల్ గా సాయిల్ డిస్టర్బ్ చేయాలి, అంటే దున్నడం చాలా తక్కువగా ఉండాలి. అండ్ వాటిని ఎందుకు అలా చేస్తామంటే మాయిశ్చర్ రిటైన్ కావచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్ ని ప్రొటెక్ట్ చేయడం కావచ్చు. సెకండ్ థింగ్ ఇస్ ఫార్మర్ ఎప్పుడు సీడ్స్ కోసం వెతుక్కోకూడదు. సీడ్స్ ఎప్పుడు ఆయన పొలంలో ఆయన తయారు చేసుకొని ఆయనే స్టోర్ చేసుకొని ప్రొడ్యూస్ చేయాలి. ఆ సీడ్స్ ని మళ్ళీ రొటీన్ గా వాడుతూ ఉండాలి. థర్డ్ థింగ్ ఇస్ యానిమల్స్ ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, విచ్ సపోర్ట్స్ ఫార్మింగ్. లైక్ ఆవులు కావచ్చు, గోట్స్ కావచ్చు, షీప్స్ కావచ్చు అండ్ హెన్స్ కూడా కావచ్చు. తర్వాత మైక్రోబియల్ యాక్టివిటీ, క్యాటలిస్టిక్. మీరు బైపీసీ చదువుకోవాలంటే క్యాటలిస్టిక్ మీనింగ్ తెలిసేది. క్యాటలిస్టిక్ అంటే ఒక రియాక్షన్ స్పీడ్ గా చేయగలిగే సబ్స్టెన్స్ క్యాటలిస్టిక్ అంటారు. సో ఇక్కడ మనకి సాయిల్ లో ఉన్న మైక్రోబ్స్ ఇంకా బూస్ట్ పెరగాలంటే మనం ఇవ్వాల్సింది ఆవు పేడ, ఆవు మూత్రం, వాటి తయారు చేసిన లిక్విడ్స్. సో అవి క్యాటలిస్టిక్ గా యూజ్ అయ్యి రియాక్షన్ స్పీడ్ చేస్తాయి, న్యూట్రియన్స్ ఎక్కువ చేస్తాయి. పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్. అండ్ ఇక్కడ ఇలాంటి కాకుండా డేంజర్ గా మనం ఎప్పుడు సింథటిక్ ఫార్మర్స్ లాగా సింథటిక్ మెటీరియల్స్ వాడితే ఇలా నేల మొత్తం బీడి పారిపోతుంది. అండ్ డ్రై లీఫ్ తో లేదా రూట్ ప్లాంట్స్ తో కవర్ చేసి ఉంచాలి. ఆల్టర్నేట్ వాటరింగ్ సిస్టమ్ అనమాట. ఆల్టర్నేట్, మనం ల్యాండ్ ని ఎప్పుడు వాటర్ తో ఉంచకుండా ఆల్టర్నేట్ గా వాటర్ తడుపుతూ ఉండాలి అండ్ ట్రై చేస్తూ ఉండాలి. సో వాటర్ సేవ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ నైట్రోజన్ ఎక్కువ అవడం వల్ల నేచర్ కి హానికరంగా ఉండకుండా ఉంటుంది. ATM మిషన్. ATM అంటే మనకి విజయరామ్ గారు చెప్పేటట్టు ప్రతిసారి ప్రతి నెల మనకి ఇన్కమ్ రావాలి ఫామ్ నుంచి. అలా ప్రతి ల్యాండ్ ని ఒక ఇన్కమ్ సోర్స్ లాగా చేసుకొని మనకి సీక్వెన్స్ శాలరీ లాగా ఒక ల్యాండ్ నుంచి తీసుకోవచ్చు అనమాట. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఉంటాయి, సీక్వెన్స్ ఆఫ్ రూట్ నుంచి వచ్చే వెజిటబుల్స్ ఉంటాయి అండ్ ట్రీస్ ఉంటాయి. బార్డర్ లో మెయిన్ గా పెద్ద ట్రీస్ వేస్తారు, సెకండ్ రో లో యావరేజ్ హైట్ ఉన్నవి, థర్డ్ రో లో మినిమల్ స్మాల్ ప్లాంట్స్ ని ఇంకార్పొరేట్ చేసి ఇంక్రీజ్ చేస్తారు. సో ఇట్ ఈస్ ATM మిషన్. ఆవులతో మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాం, మరి ఎద్దులతో ఏం చేస్తాం? ఎద్దులకు కావాల్సింది పని. ఆ పని కోసమే మనం వీటిని ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కి యూజ్ చేస్తాం అండ్ నేలను దున్నిస్తాం. నేలను దున్నడమే కాదు, ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కూడా ఎద్దుల బాధ్యత. చూసారా, వాటికి కర్రల్ని దుంగల్ని కట్టి లైట్ వెయిట్, ఎక్కువ శ్రమ బరువు పడకుండా చివర్లో కట్టి ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇక్కడ ఆయన నువ్వుల నూనె తీస్తున్నాడు అనమాట. ఇక లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం రండి. ఆల్రెడీ చాలా మంది పీపుల్ వచ్చేసారు, సో క్రౌడ్ స్టార్ట్ అయింది అనమాట. సో స్టార్ట్ చేయగానే ఇక్కడ మనకి చాలా స్టాల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏ స్టాల్కి వెళ్దాం? మోస్ట్లీ ఫస్ట్ రో అంతా RYSS రైతు సాధికార సంస్థ వాళ్ళవే ఉన్నాయి మోస్ట్లీ స్టాల్స్. ఏంటంటే రైతుని సాధికారకంగా లైక్ స్టాండ్ అవుట్ చేయడానికి, ఇన్కమ్ వైజ్ గా కానీ ఆ సొసైటీ వైజ్ కానీ స్టాండ్ అవుట్ చేయడానికి గవర్నమెంట్ అనేది సబ్సిడీస్ రూపంలో కానీ హెల్ప్ చేస్తుంది అనమాట. సో RYSS ద్వారా లాభపడ్డ రైతులు లేదా స్టార్ట్ చేసిన రైతులు స్టాల్స్ అన్ని ఇక్కడ సీక్వెన్స్ లో అరేంజ్ చేశారు. చూద్దాం రండి. ఇక్కడ ఏం ప్రోడక్ట్స్ అమ్ముతారండి మీరు? రైస్ ఉంటది, చిరుధాన్యాలు ఉంటాయి, చక్కగా అనుకుపోయి ఆడే ఆయిల్స్ ఉంటాయి, ఆర్గానిక్ బెల్లం ఉంటది, ఒరిజినల్ ఆవు నెయ్యి దొరుకుతుంది, బ్లాక్ రైస్. అవి బ్లాక్ రైస్ షుగర్ వాళ్ళకి చాలా మంచిది. బ్లాక్ రైస్ అనగా రెడ్ రైస్ అనగా అవి చిట్టి ముత్యాలు పులావ్ కి. దీనికి ఆరోగ్యమైన బాగుంటది, టేస్ట్ బాగుంటది అంతే. ఎక్కడ మేడం? MVP లో ఉంది, గోపాలపట్నం, సీతంధార, కంచరపాలెం, అన్ని రైతు బజార్లోనే ఉంటాయి. సో అన్ని ఆర్గానిక్. ఇక్కడ మీరు ఆర్గానిక్ సరుకులు, రైస్, ధాన్యాలు, చిట్టి ముత్యాలు, తర్వాత మిల్లెట్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. న్యాచురల్ కాస్మెటిక్స్ లో మనకి చాలా రకాలు ఉంటాయి. నాకు అవసరమైన కొన్ని ఉంటాయి. ఏంటేంటి ఉన్నాయో సార్ అడిగి కనుక్కున్నాం. సార్ మీ పేరు?
ఆకాష్ కుమార్ అండి. సార్ మీ స్టాల్లో ఏమేమి అవైలబుల్గా ఉంటాయి? ఎడిబుల్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ గానుగ ఉంటాయి కదా, దాన్ని యూస్ చేస్తాము. బీ వ్యాక్స్, షియా బటర్ని వాడతాము. అదేవిధంగా దీంట్లో అయితే కలర్స్ ఉంటాయి, అవన్నీ కూడా ప్లాంట్ నుంచి మంజిస్టా, మున్లేకని ఇలాంటి దాని నుంచి కలర్స్ని ఇన్ఫ్యూజ్ చేసి మన లిప్ బామ్స్ కూడా తయారవుతాయి అనమాట. యూజువల్గా మీకు లిప్ బామ్, లిప్స్టిక్స్ అన్నీ కూడా ఐరన్ ఆక్సైడ్, మైకా లాంటివి యూస్ చేస్తూ ఉంటారు. అదేంటంటే క్యాన్సర్ కాజింగ్ అయితే హెవీ మెటల్స్ ఉంటాయి. ద సేమ్ గోస్ విత్ అవర్ బాడీ మాయిశ్చరైజర్స్ కూడాను. సో దీనిలో మీరు ఇంగ్రీడియంట్స్ చూడొచ్చు. లావెండర్, ఆల్మండ్ ఆయిల్, ఆప్రికాట్, షియా బటర్, క్యాస్టర్ ఆయిల్. అంటే దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ విచ్ ఆర్ ఎడిబుల్ ఇన్ నేచర్. సో దాంతో ఒక బాడీ మాయిశ్చరైజర్ తయారు చేస్తాం అనమాట. సో ఇప్పుడు కోల్డ్ ప్రాసెస్ సోప్స్ అంటారు. పసుపు నుంచి నూనె తీసి ఈ యొక్క టర్మరిక్ సోప్ మేము తయారు చేసాము. చిన్నపిల్లల కోసం, మంత్స్ బేబీస్ కోసం ఏంటంటే ఆవు పాలు, నెయ్యి, దాంతో ఒక సోప్ మేక్ చేసాము. ఓకే, నా చేతిలో అయితే ఏదో ఒక ప్రోడక్ట్ ఉంది. ఇది ఇదేనా బాడీ ఆర్ బాడీ బటర్? ఓకే, లావెండర్ స్మెల్. ట్రై చేయొచ్చు కొద్దిగా, లైట్ సాఫ్ట్గా ఉందిగా, చాలా సాఫ్ట్. ఏరియా మొత్తం చిన్న క్వాంటిటీ 2 హ్యాండ్స్కి వచ్చారు. అవునా? కొంచెం క్వాంటిటీతో మనకి 2 హ్యాండ్స్ వస్తాయా? వీఆర్ నాట్ డైల్యూటింగ్ మెయిన్ ఫార్ములా. ఇది మనం డైల్యూట్ చేయట్లేదు ఫార్ములాని, ఇది మెయిన్ ఫార్ములా అనమాట. ఓకే, నేను మొత్తం ఒక చేతికి రాస్తాను. ఓకే, మంచి స్మెల్. అవును, నిజంగా ఒక చేతికి రాస్తేనే చాలా దూరం వరకు ఫ్రాగ్రెన్స్ అనేది వస్తుంది. చాలా బాగుంది, చాలా బాగుందండి. యా, ఆర్గానిక్ వ్యవసాయంలో మనం సరుకులు చూసాం, ఎరువులు చూసాం. ఇప్పుడు మనం కూరగాయల సెక్షన్కి వద్దాం. కూరగాయల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. చుక్కుళ్ళు, కీర, వంకాయ, కొత్తిమీర అండ్ ఆకుకూరలు ఉన్నాయి. అండ్ బీరకాయ కూడా ఉందండి. సార్ మీ పేరు? నా పేరు మున్నంగి నాగరాజు. ఇక్కడ స్టాల్లో ఏమేమి అమ్ముతారండి? మేము స్టాల్ కంటే ముందర చెప్పాల్సింది, మాది వారాకి ఫెడరేషన్ అండి. మాది స్టేట్ లెవెల్ ఫెడరేషన్. మా కింద 108 ఎఫ్పీసీలు ఉన్నాయి. అంటే 3 లక్షల దాకా రైతులు ఉంటారు. మా ఫెడరేషన్ తరఫున వాళ్ళు పండించి ఏదైతే పంట ఉందో వాళ్ళు బై ప్రోడక్ట్ చేపించేసేసి మేము ఇక్కడ అమ్ముతాం అన్నమాట. ప్రతి ఒక్క కంపెనీకి వాళ్ళ స్టిక్కర్ ఉండిద్ది అనమాట. మా దగ్గర నుంచి ప్రతి ఒక్క కంపెనీకి వాళ్ళ స్టిక్కర్ ఉండిద్ది అనమాట. మేము ఇక్కడ నుంచి వచ్చి మా పండించిన ఇక్కడ అచ్యుతాపురంలో ఒకసారి ఇటు చూడండి సార్. అచ్యుతాపురం నుంచి వెజిటేబుల్స్ ఉంటాయి అన్నమాట మనకి. అట్లాగే మన అనంతపురం నుంచి దానిమ్మ ఇవన్నీ వస్తూ ఉంటాయి. వీటితో పాటు మన అచ్యుతాపురంలో మిల్లెట్స్ బిస్కెట్స్, అదేవిధంగా మనకి శ్రీకాళహస్తి నుంచి పాలకోవా ఒకటి ఉంది సార్. కుప్పంలో మచిలీపట్నం నుంచి గ్రౌండ్ నట్ ఆయిల్ అండి. ఇది వామ్ వాటర్ ఉండే, మామూలుగా బూడిద గుమ్మడికాయ జ్యూస్, ఉత్తరేని టూత్ పౌడర్ ఉందన్నమాట. అది ఎక్సలెంట్ గా సూపర్ గా పనిచేసిద్ది. అదేవిధంగా మనకి షాంపూ ఉంది అండి, ఫ్లోర్ కింద గోమూత్రంతో. కందిపప్పు. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గానిక్ రైస్ ఉండేయండి, అది 2 years ఓల్డ్ అనమాట. ఖుషి భారతే. ఇది about 35-40 years old seed. Okay. My father has grown it for about 35 years. Okay. I taken it up for last 8 years. Nice. It is rice enriched with minerals and salts. And ఒక హ్యూమన్ బాడీకి కావాల్సిన మినరల్స్ 9 మినరల్స్ మెయిన్, 8 సాల్ట్స్ మెయిన్. ఆల్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్. మరి రైస్ అనేది కార్బోహైడ్రేట్స్ తినకూడదని అంటారు కదా, వాళ్ళకేం చెప్తారు? వాళ్ళకి ఏం చెప్పాల్సింది లేదండి. రైస్ అనేది ఏముంది ఏం లేదనేది మీకు అర్థమైతే రైస్ లో ఏమి ఉండాలి, మనం తినే పదార్థాలు ఏమి ఉండాలంటే దాని పేరు రైస్ అని పెట్టారు, దాని పేరు మినువులు అని పెట్టారు, దాని పేరు జాగరి అని పెట్టారు, ఇది పసుపు అని పెట్టారు. బట్ అన్నిట్లోనూ ఉండాల్సిన పదార్థం మన శరీరానికి కావాల్సింది ఉండాలిగా, అది ఉండేట్టు చేసాం. దీంట్లో మినరల్ ఎడిషన్ చేసాం. మినరల్ ఎడిషన్ నాట్ ఫ్రమ్ కెమికల్స్, ఇట్ ఈస్ ఫ్రమ్ న్యాచురల్. సహజంగా అయితే బయట ల్యాబ్ లో తయారు చేసినవి ఆల్టర్నేట్ చేస్తారు వాటిని, కానీ ఇక్కడ న్యాచురల్ పద్ధతిలో మీరు ఇక్కడ యాడ్ చేశారు. అవును, స్ప్రే చేస్తాం. ఒక వెదురు ఆకు అంటే బాంబు ఆకు నుంచి సిలికా అని వస్తుంది. ఆ సిలికాని మనం దీని మీద స్ప్రే చేస్తాం. సిలికా వేయడం వల్ల మనకి ఏ పోషకం వస్తుందండి? సిలికా వేయడం వల్ల మీకు బోన్ స్ట్రెంగ్త్. కాల్షియం ఈజ్ నథింగ్ టు డూ విత్ స్ట్రెంగ్త్. కాల్షియం ఫిల్స్ విత్ యువర్ బోన్స్ ని ఫిల్ చేస్తుంది, క్యావిటీస్ ని. దాన్ని బాండేజ్ చేయగలిగింది సిలికా. సప్త ధాతువులు ఉన్నాయి, అంటే 7 రకాలైన సాల్ట్స్. మీరు బెల్లం తింటే మీకు స్పైకింగ్ వస్తుంది షుగర్ పేషెంట్ అయితే, కానీ ఇది తింటే మీకు రాదు. యూ కెన్ ఈట్ అండ్ సీ. రాదండి స్పైకింగ్, షుగర్ పై స్పైకింగ్ అనేది రాదు. ఇప్పుడు నాన్న సో ఒకసారి నేను టేస్ట్ చేసి చెప్తాను. దీంట్లో మీకు ఉప్పదనం తెలుస్తుంది, వగర తెలుస్తుంది, స్వీట్ తెలుస్తుంది. అట్లాగే నార్మల్ బెల్లం కన్నా చాలా డిఫరెంట్. అది ఎందుకు ఉందంటే అన్ని ధాతువులు దాంట్లో ఉన్నాయి కాబట్టి. ఇది బై ప్లాంట్ ఫోర్టిఫై అయ్యి ఈ సీడ్ వచ్చింది. వాళ్ళు ల్యాబ్ లో తీసిన పౌడర్ కలుపుతారు, మనం సేంద్రియంగా కాబట్టి నేచురల్ గా మొక్కకి ఇచ్చి మొక్క నుంచి వచ్చింది.
ఫ్రూట్ లో నుంచి వచ్చింది. చాలా బాగుంది. ఈ ఇన్ఫర్మేషన్ విన్నారు కదండి, చాలా నాకైతే గూస్ బాంబ్స్ వచ్చాయి రైస్ గురించి తెలుసుకున్నాక. వాటి ఫార్టిఫికేషన్ అనేది కెమికల్ గా కాకుండా నేచురల్ పద్ధతిలో ఫార్టిఫికేషన్ చేస్తారు కదా, చాలా బాగా నచ్చింది ఆ కాన్సెప్ట్. నేను నేర్చుకుంటాను కూడా. మీరు కూడా ఇలాంటి ప్రకృతి వ్యవసాయంలో ఒక హ్యాండ్ వేయాలనుకుంటే ఇదిగోండి ఈ సెల్ఫీ స్టిక్ దగ్గరకు వచ్చేయండి. నేనైతే ఈ సెల్ఫీ స్టిక్ స్టాండ్ అనేది, సో మీరు ఒక ఓత్ తీసుకోవడం లాగా ప్లాంట్స్ ని కాపాడుతాను, వాటిని సంరక్షిస్తాను, నేచురల్ గా బతుకుతాననే ఓత్ లాంటి ఫోటో ఫ్రేమ్ అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సంథింగ్ ఎక్విప్మెంట్ కనబడుతుంది. ఎక్విప్మెంట్ గురించి మనం క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? సార్ నా పేరు బాబురావు సార్. ఈ స్టాల్ లో మీరు ఎక్విప్మెంట్ ఏదో పెట్టినట్టున్నారు, సో ఏంటిదండి ఇది? సార్ ఇది సోలార్ పంప్ సార్. సోలార్ పంప్. సోలార్ పంప్ సార్. చిన్న సన్న రైతుకారులకి చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. బావి నుంచి గాని, లోతు నుంచి గాని, కాలువ నుంచి గాని, చెరువు నుంచి గాని నీరు తోడుతూ వ్యవసాయం చేస్తారు. భూమిలో ఉన్న బోర్ కాదు. ఓకే, ఆరుతడి పంటలకు సార్. వెజిటేబుల్స్ క్రాప్స్. ఎకరాల్లో కొన్ని రైతులు సన్నకారు రైతులు ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది. అది డీజిల్ పెట్రోల్ ఖర్చులు అనేది జీరో ఉండదు, కేవలం సోలార్. సోలార్ పవర్ తో యూజ్ చేసి వాటర్ ని సక్ చేస్తారు. నైస్ అండి. అండ్ ఇంకొకటి వెనకాల ఏదో పెద్ద ఇన్స్ట్రుమెంట్ ఏదో కనిపిస్తుంది, ఏదో బైక్ లాగా ఉంది అండి. క్రాప్ ఫిక్సర్ సార్. క్రాప్ ఫిక్సర్ అంటారు దీన్ని. క్రాప్ ఫిక్స్. వ్యవసాయంలో ఎక్కువగా ఉండేది 7 స్టెప్స్. అంటే ఫస్ట్ పొలం దున్నుకోవటం, తర్వాత విత్తనాలు వేయడానికి సాళ్ళు తయారు చేసుకోవటం, తర్వాత నీళ్లు పెట్టుకోవటం, తర్వాత ఎరువులు వేసుకోవటం, కలుపు తీయటం, తర్వాత స్ప్రేయింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, పెస్టింగ్ సెక్స్, అదంతా అయిన తర్వాత హార్వెస్టింగ్ కూడా. హార్వెస్టింగ్ లో మళ్ళీ ఏముంటుందంటే ఇంకో క్రాప్ కి రొటేట్ అవడానికి అవశేషాలను తీసేయాలి. తీసేయాలి. సో ఈ స్ప్రేయింగ్ అనే స్టెప్ తప్ప మిగతా 6 స్టెప్స్ అన్నిటికీ దీనికి చేసుకోవచ్చు. ఓకే, 6 రౌండర్ ఇది, ఆల్ రౌండర్ లాగా 6 రౌండర్. అందుకని 6 రన్ పేరు. ఓకే, నైస్. సో అందువల్ల మీడియం మనం కావాలంటే ఆపరేట్ చేసి చూసుకోవచ్చు. ఆపరేట్ చేయొచ్చా సార్? అయితే నేను ఒకసారి చేయొచ్చా? సో ఇట్స్ కైండ్ ఆఫ్ బైక్ లాగా ఉంది. ఇన్స్ట్రక్షన్స్ చెప్పండి ఒకసారి. ఆన్ ఆఫ్ కీ. యా, పవర్ ఆన్ బటన్ ఉంది. జీరోలో ఉందా? ఓకే, స్టాండ్ లాగా, ఓన్లీ స్టాండ్. ఓకే, బైక్ లాగే ఉంది. ఒకటి. ఓకే, హెవీగా ఉంది. యా, ఒకవేళ వెనక్కి రావాలంటే మైనస్ నొక్కి, ఓకే, న్యూట్రల్ లో నొక్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలా? ఓకే, డిస్ప్లేలో అన్ని కనిపిస్తున్నాయి. రివర్స్, ఆర్ఈవి. ఓకే, ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి. ఓకే, ఓ సో చాలా స్పీడ్ ఉంది అనమాట. మనం లైట్ గానే ప్రెస్ చేయాలి. ఒకవేళ స్టార్ట్ చేయాలంటే ముందుకు వెళ్ళాలంటే ప్లేస్ బటన్ నొక్కండి. ప్లేస్ బటన్ నొక్కి ఇది నొక్కనా? ఓకే, ఇప్పుడు ప్లేస్ నొక్కండి. న్యూట్రల్ లోకి వచ్చాక ప్లేస్ నొక్కాలి. ఇప్పుడు చూడండి ఒకసారి, స్టార్ట్ ఇద్దా. రెండా? ఒకటి మైనస్. ఓకే, ఒకసారి స్టార్ట్ చేస్తాను. ఓకే, యా గాడ్ ఇట్. ఇప్పుడు మనం స్టాండ్ వేద్దాం. స్టాండ్ కదా, కాదా? అది ఓన్లీ ఆపరేషన్, దానికి ఆపరేషన్ అంటే స్టాండ్. ఓకే, గాడ్. ఓకే, సాయిల్ ని ఇలా దున్నుతుంది, సాయిల్ దున్నడానికి. నైస్ అండి, నైస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు ఈ కాన్సెప్ట్ అయితే బాగా నచ్చింది. సిక్సర్, ఆల్రౌండర్ సిక్సర్ లాగా 6 పనులు ఒకేసారి చేస్తుంది అనమాట. ఇక్కడ చాలా స్టాల్స్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్, ప్రొడక్ట్స్ చూసాం. ఇక్కడైతే మనకి కొంచెం డిజిటల్ గా ఏదో కనిపిస్తుంది. లెట్స్ ఆస్క్ సంథింగ్. సార్, హలో సార్, వాట్ ఇస్ యువర్ నేమ్? So my name is Preetham, sir. Sir? My name is Preetham, sir. So can you please explain about the stall that you have kept here? So this is called the Fresh. So what we are trying to do is that, let us say this is almost like an e-commerce website. But the thing is that instead of buying the products directly, you will have the list of farmers, like certified farmers, and you have to adapt the farmers. So only when you adapt the farmer, then you can see the products that the ones that the farmers are actually doing. So like this, we are actually directly connecting the farmers and the buyers. So this way it will be easy for you, transparent, and also you will know which are really organic or not. సో మనకి ప్రతి ఫ్యామిలీకి ఫ్యామిలీ డాక్టర్ అని అలా ఉంటారు. ఇట్లా ఫ్యామిలీ రైతు, ఫ్యామిలీ ఫార్మర్. సో నమ్మకంగా ఒక రైతును ఉంటుంది. ఆ రైతు నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ అనేవి మనం
కొనొచ్చు, ఈజీగా ఉంటుంది. సో దీని ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, సో హౌ ఇట్ వర్క్స్ సార్ యాజ్ ఏ కస్టమర్ గా నాకు ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది? సో చాలా ఈజీ. కస్టమర్ ఏం లేదు, జస్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటారు. ప్రొఫైల్ క్రియేట్ చేసుకోగానే మీకు లిస్ట్ ఆఫ్ ఫార్మర్స్ వస్తారు. లిస్ట్ ఆఫ్ ఫార్మర్ ప్రొఫైల్లోకి వెళ్ళి మీరు అడాప్ట్ అని కొడతారు, అంతే. అడాప్ట్ అని కొట్టగానే మీకు వాళ్ళ లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్ని వచ్చేస్తే ఇంకా తక్కిందంతా ఈ కామర్స్ వెబ్సైట్ లో మీరు అలాగైతే పే చేస్తారు. ఇంకా సేమ్ అంత ప్రొవిజన్ అంతా అలాగే ఉంటుంది అనమాట. సో అంత ఈజీ సార్ అది. సో అయితే కన్స్యూమర్ కూడా ఈజీగా కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టారు. సో ఇది ఈ వెబ్సైట్ నేను ఓపెన్ చేసి అడాప్ట్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్తే నా దగ్గర ఉన్న ఏరియాస్ లో వరకు వస్తాయా సార్? ఆర్ యాక్చువల్ గా మనకి అన్ని ఏరియాస్ వాళ్ళు వస్తారు, కాకపోతే వాళ్ళు పిన్ కోడ్స్ ఉంటాయి. సో మీరు పిన్ కోడ్స్ కావాలంటే పిన్ కోడ్స్ బట్టి చూసుకోవచ్చు. బట్ ఎలా ఉంటుందంటే మీకు రాయలసీమలో కొన్ని నవారా రైస్ కానీ ఇంకేమైనా రైస్ మంచిగా ఉండొచ్చు, మీకు అక్కడి నుంచి కావాలంటే వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తారు. ఇట్స్ కంప్లీట్లీ యువర్ డిపెండ్స్. ఓకే, అయితే విజయవాడలో కూడా ఫార్మర్స్ ఉండే ఉంటారు కదా సార్? అయితే ఓకే, మాకు మొత్తం ఆంధ్ర అంటే ఓన్లీ వైజాగ్ అండ్ విజయనగరం వరకే వీ హ్యావ్ లైక్ 25,000 ఫార్మర్స్, కనెక్టెడ్ ఫార్మర్స్, ఓన్లీ న్యాచురల్, ట్రెడిషనల్ కాదు. మొత్తం ఆంధ్ర అంతా కలిపి వీ హ్యావ్ 2.5 lakh ఫార్మర్స్. అంటే మా డేటాబేస్ లో లేరు, బట్ వీ హ్యావ్ కనెక్షన్ టు ఆల్ ద ఫార్మర్స్ అండ్ వీఆర్ ఆన్ బోర్డింగ్ ఫార్మర్స్ స్లోలీ బికాస్ వీ వాంట్ టు ఎడ్యుకేట్ ద ఫార్మర్స్ అండ్ వీ వాంట్ టు ఆన్ బోర్డ్ ఎవ్రీ వన్. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ. షూర్లీ ఐ విల్ ట్రై. ఐ థింక్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ మీ ఆల్సో యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా ఒకసారి www.fresh.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి యూ కెన్ గెట్ ద ఫార్మర్ డీటెయిల్స్ అండ్ వాళ్ళ నుంచి మీరు ప్రొక్యూర్ చేసుకోవచ్చు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కానీ ఆర్గానిక్ రా మెటీరియల్ కానీ. ఇక్కడికి వచ్చేసరికి మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాటిల్స్ కనిపిస్తున్నాయి. లడ్డు అనుకున్నారని ఘనజీవామృతం, ఇది పేడతో తయారు చేస్తారు. పంచగవ్య 1 లీటర్ కి 195 రూపీస్ కాస్ట్ తో సహా ఉన్నాయి అనమాట. అగ్నియాస్త్రం, దశపర్ణి, బ్రహ్మాస్త్రం, ఫిష్ అమైనో యాసిడ్ అండి. తర్వాత ఎగ్ అమైనో యాసిడ్, పుల్లటి మజ్జిగ, వర్మి కంపోస్ట్, వేప గింజల కషాయం, నీమ్ సీడ్ కషాయం అండి. తర్వాత ఘనజీవామృతం, ఇవన్నీ ఇక్కడ లిస్ట్ అయ్యి ఉన్నాయి. సార్ మీ పేరు? నా పేరు సౌతర్ సత్యరాజ్ అండి. ఎక్కడండి ఆఫీస్? నేను ఏలూరు జిల్లా బొరిడు మండలం బైనూరు గ్రామం నుంచి వచ్చాను. సాయికృష్ణ గోశాల ప్రకృతి ఉత్పత్తుల శిక్షణ కేంద్రం నుంచి ఇవన్నీ కూడా అందరికి అవేర్నెస్ కల్పించడానికి, ఈ వీళ్ళందరికీ కూడా చెప్పడానికి మా దగ్గర ఏం దొరుకుతాయి అనేది కూడా మీకు ఒకసారి చిన్న క్లుప్తంగా చెప్తాను. అందరికీ నమస్తే అండి. నా పేరు సత్యరాజు. నేను బీఆర్సీలో టీఓటీగా పనిచేస్తున్నాను. నా పేరు శంకర్ సత్యరాజ్ అండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9951827366. పంచగవ్య, అగ్నాస్త్రం, దశపర్ణి, వేపగింజల కషాయం, ఎగ్ అమినో యాసిడ్, ఫిష్ అమినో యాసిడ్, ఘనజీవామృతం మన దగ్గర దొరుకుతాయండి. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ తయారు చేయాలనుకుంటే దేశీయ ఆవు పేడ, దేశీయ ఆవు మూత్రం మాత్రమే వాడాలండి. థ్యాంక్ యూ. ఇక్కడ స్టాల్ లో మనకి టిష్యూ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. టిష్యూ కల్చర్ తో చేసిన ప్లాంట్స్, అవి మీకు చూపిస్తాను ఈ రోజు. ఈ ఒక ప్లాంట్ తీసుకోండి. సో దిస్ ఈస్ టిష్యూ కల్చర్డ్ ప్లాంట్. ఏం లేదండి, ప్లాంట్ యొక్క సెల్స్ ఉంటాయి కదా, ప్లాంట్ యొక్క స్టెమ్ ఆర్ లీఫ్ సెల్స్ ని తీసుకొని దాన్ని ఒక లైట్ ఏరియాలో పెట్టి అగార్ లో గ్రో చేస్తారు. ఆ సెల్స్ డివైడ్ అవ్వడం వల్ల ప్లాంట్స్ అనేవి తయారవుతాయి. ఆ టిష్యూ ప్లాంట్స్ అనేవి, ఇది బనానా, లో హైట్, తక్కువ హైట్ లోనే మనకి ఇవి గ్రో అవుతూ ఉంటాయి. మేడం మీ పేరు? మీనా. ఇక్కడ ఏమేమి ఉన్నాయండి స్టాల్ మొత్తంలో? ద్రవజీవామృతం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, అలాగే టిష్యూ కల్చర్ ప్లాంట్ బనానా ప్లాంట్. నెక్స్ట్ స్టాల్ కి వచ్చి ఇక్కడ మనకి స్టాల్ చూద్దాం. సార్ మీ పేరు? నా పేరు అబ్బుల్ అండి. అబ్బుల్. తూర్పుగోదావరి జిల్లా పెరవల మండలం నుంచి వచ్చామండి. ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయండి సార్? మన దగ్గర తేనె ఉందండి, స్వచ్ఛమైంది. అలాగే పసుపండి, రైతులు ఎటువంటి కెమికల్స్ లేకుండా పండించిన పసుపు, ఆర్గానిక్ పసుపు ఉందండి. రైస్, పాత రకం రైస్ అండి, పూజా పటాలయ. ఈ 100 సంవత్సరాల కిందట విత్తనాలతో మనం పండించి మిల్లు పెట్టించి పూజు పటాలయ అండి. సిద్ధ సన్నాలు, మైసూర్ మల్లిక, అలాగే బీట్రూట్ అప్పడాలు మేమనండి. అంతా కూడా ఆర్గానిక్ అండి, అంతా ఆర్గానిక్ అనండి. అంతా కూడా విలేజ్ లోనే రైతులు స్వచ్ఛందంగా పండించి తయారు చేసిన వంటకాలండి ఇవన్నీ కూడా. అలాగే రైస్ ఉందండి, 10 కేజీల బ్యాగ్, 5 కేజీల బ్యాగ్, 20 కేజీల బ్యాగ్, 25 కేజీల బ్యాగ్ అని ఆర్డర్ ఇస్తే ఎక్కడికైనా పంపిస్తామండి మనం. ఎక్కడైనా డెలివరీ చేయగలరు? ఆంధ్ర ఏంటి, తెలంగాణ ఏంటి, ఇతర రాష్ట్రాలు ఏంటి, ఎక్కడైనా సరే మీరు ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ప్రకారంగా పంపిస్తామండి. ఏ రైస్ అండి ఇది? ఇది పూజ పటాలండి. నేనండి. సో ఇక్కడ ఇండియాలో ఎక్కడన్నా డెలివరీ చేస్తారంటే పూజా బటానీ రైస్. చూసారు కదండి ఆర్గానిక్ మేళ. ఈ ఆర్గానిక్ మేళలో నేను యాక్చువల్ గా టూ ఐటమ్స్ ని పర్చేస్ చేశాను. ఒకటి టిష్యూ కల్చర్ బనానా ప్లాంట్. ఈ టిష్యూ కల్చర్ గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను.
అండ్ నేను కౌడంగ్ తో చేసిన ఐడిల్ కూడా కొన్నాను. ఏం కొన్నానా అనేది నేను నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను, ఆర్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, మీకు చేయాల్సినవి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ఎన్ గార్డనర్. థ్యాంక్ యూ.